హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. పిల్లలు, అమ్మమ్మ చెప్పిన కమ్మని కథలు, నీతి కథలు. శిబి చక్రవర్తి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. శత్రువు నుంచి తనను కాపాడమని బ్రతిమాలింది. సరే అని దానికి మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చి, ఈ పావురం నా ఆహారం, దీనిని నేను తరుముతూ వచ్చాను, ఇది నాది నాకు ఇచ్చేయి అని కోపంగా అడిగింది డేగ పక్షిరాజ. ఈ పక్షిరాజుని రక్షిస్తానని మాట ఇచ్చాను. పావురం తప్ప ఇంకేమైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి. మాట తప్పని రాజుగా అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు. అయితే పావురమంత బరువు గల నీ తొడ మాంసం ఇయ్యి అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పల్లెంలో పావురాన్ని ఉంచి రెండో వైపు పల్లెంలో తన తొడ మాంసం కోసి వేశాడు. ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసు పల్లెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా, పావురం అగ్నిదేవునిగా మారినవి. వారిద్దరినీ చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు, శిబి చక్రవర్తి, మేం నిన్ను పరీక్షించాలని వచ్చాము. ఈ పరీక్షలో నీవు గెలిచావు. నీ దాన గుణము 10 మంది చెప్పుకుంటే విన్నాము, కానీ ఈనాడు స్వయంగా చూసి సంతోషించాము. ఈ భూమి, సూర్యచంద్రులు ఉన్నంత వరకు గొప్ప దాతగా నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని దీవించి వెళ్ళిపోయారు. పిల్లలు, ఇప్పుడు మనం నిజమైన తెలివి గడ్డి కొవ్వెత్తు కథ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. నిజమైన తెలివి గడ్డి కొవ్వెత్తి. రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని వారికో పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు. తన 2 కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి, ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువేదైనా కొనండి అని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు డబ్బు తీసుకుని ఉన్న పలంగా మార్కెట్ వైపు వేగంగా వెళ్లి మార్కెట్లో ఉన్న వస్తువులతో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపడానికి ఆ గడ్డి సరిపోలేదు. రెండవ కొడుకు తన తండ్రి అప్పచెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలి అని అనుకున్న దాన్ని గురించి బాగా ఆలోచించి తండ్రి ఇచ్చిన డబ్బులో 1 రూపాయితో క్రొవ్వెత్తిని కొని ఇంటికి వచ్చి గదిలో క్రొవ్వెత్తిని వెలిగించాడు. చూస్తుండగానే ఆ క్రొవ్వెత్తి ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పచెప్పి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకుకి చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు. ఇప్పుడు మనం ఎంత దూరం నడుస్తామో అంత భూమి తెలుసుకో ఈ కథ గురించి తెలుసుకున్నాం. రామాపురం జమీందారు చాలా మంచివాడు. ప్రజలకు ఆయనంటే అభిమానం కూడా ఎక్కువే. ఆ ఊళ్ళో చంద్రయ్య అనే నోటి దురుసి మనిషి ఒకడు ఉన్నాడు. తాగాడంటే వాడు నోటుకొచ్చింది వాగుతూ అందరినీ కూడగలుపుకొని గొప్పలు చెప్పుకొని ఆనందించేవాడు. మాటల కోటలు దాటుతాయి. ఒకనాడు చంద్రయ్య, నాకే గనుక జమీందారికి ఉన్నంత భూమి ఉంటే చూసుకో, నా సామిరంగా అదరగొట్టేస్తాను, ఒక్కొక్కరికి కూలి రెట్టింపు చేస్తా అంటూ కల్లుపాక దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈ మాటలు జమీందారు గారికి తెలిసాయి. వెంటనే జమీందారు మర్నాడు ఉదయం చంద్రయ్యకు కబురు చేశాడు. ఇదిగో చంద్రయ్య, నీకు ఎంత భూమి కావాలో తీసుకో. ఇప్పుడు సూర్యోదయం కావస్తోంది. నీవు ఇక్కడి నుండి ఎంత దూరం నడుస్తావో అంత భూమి నీకిస్తాను. అయితే ఒక షరతు, సూర్యాస్తమయం వేళకు మళ్ళీ ఇక్కడికి రావాలి సుమా అని అన్నాడు. చంద్రయ్య సంతోషంతో సరేనని పరుగులాంటి నడకతో బయలుదేరాడు. ఆకలి దప్పులు లేవు. ఆశ అత్యాశతో ఎంత దూరం నడిస్తే అంత భూమి
తనదేనని నడుస్తున్నాడు. నడిచిన కొద్దీ సారవంతమైన భూములు కనబడుతున్నాయి. మధ్యాహ్నం అయింది. మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కానీ అత్యాశ ముందుకే లాక్కుపోతోంది. మధ్యాహ్నం 2 గంటలయ్యింది. వెనక్కు తిరుగుదామనుకున్నాడు. మనసు అంగీకరించలేదు. కనపడే పొలాలను చుట్టి వెళదామనుకున్నాడు. సాయంకాలం కావస్తోంది. మరి కొద్ది దూరం నడిచి బాధతోనే వెనకకు మళ్ళాడు. నడుస్తున్నాడు. కాళ్ళు మారాం చేస్తున్నాయి. ఆయాసంగా ఉంది. ఆశ అధికారాన్ని చెలాయించింది. ఎలాగో లేని ఓపిక తెచ్చుకుని పరిగెడుతున్నాడు. శరీరంలో ప్రతి అణువు ఎదురు తిరుగుతున్నది. పడమటి దిక్కున ఎర్రటి సూర్యబింబం సగటున సముద్రంలోకి కుంగిపోయింది. చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. ప్రాణం బిగబెట్టి పరిగెడుతున్నాడు. నవనాడులు కుంగిపోతున్నాయి. అడుగులు పడుతున్నాయో లేదో గమనించే శక్తి కోల్పోయాడు. జమీందారు ఇంకా 10 గజాల దూరంలో ఉన్నాడు. గ్రామ ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. సూర్యుడు అస్తమించాడు. ఒక్కసారిగా చంద్రయ్య నేల మీద బోర్లా పడ్డాడు. అంతే, మళ్లీ లేవలేదు. ఆశ ఎంత పనైనా చేయిస్తుంది. చివరకు చంద్రయ్య శవానికి 6 అడుగుల నేలే సరిపోయింది. పిల్లలు, ఇప్పుడు మనం 3 దొంగలు మేక కథ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకరోజు బ్రాహ్మణుడు మేకను తీసుకుని ఒంటరిగా అడవి మార్గంలో ప్రయాణించసాగాడు. అది చూసి 3 దొంగలు ఆ బాటసారి దగ్గర నుండి మేకను దొంగిలించాలనుకున్నారు. ఏరా, చూడరా, ఒంటరిగా ఉన్నాడు. ఈ అడవిలో అరిచినా కాపాడే దిక్కులేదు. అతని మేకను లాక్కుని పారిపోదామా అన్నాడు ఒకడు. ఆ పని మనం చేయడం ఎందుకురా, 4 తగిలిస్తే వాడే మేకను వదిలి పారిపోతాడు అన్నాడు రెండోవాడు. బెదిరించో లేదా రహస్యంగానో దొంగతనాలు చేసి విసుగ్గా ఉందిరా, మన బుర్రలు ఉపయోగించి అతన్ని బురిడీ కొట్టిద్దాం అంటూ తన ఆలోచన చెప్పాడు మూడోవాడు. దానికి మిగతా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇద్దరు చెట్టు చాటున దాక్కోగా ఒకడు మాత్రమే బ్రాహ్మణుడి ముందుకు వెళ్ళాడు. అయ్యా, నమస్కారం. మీ కుక్క భలే అందంగా ఉంది. ఇది ఏ జాతిది అంటూ అడిగాడు. పరాచికాలు అడగడానికి నీకు నేనే దొరికానా? మేకను పట్టుకుని కుక్కంటావా? వెళ్ళవయ్యా, వెళ్ళు అన్నాడు బ్రాహ్మణుడు కోపంగా. ఏమిటి, ఇది మేక? అహహహ, గట్టిగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడా దొంగ. కొంత దూరం వెళ్ళాక మరొక దొంగ బ్రాహ్మణుడిని కలిశాడు. ఇది విచిత్రంగా ఉందే, గుర్రం ఉండగా ఎందుకు మీరు నడుస్తూ వెళుతున్నారు? దీనిపై స్వారీ చెయ్యొచ్చు కదా అన్నాడు రెండో దొంగ. ఏమిటి, నా మేక నీకు గుర్రంలా కనిపిస్తోందా అన్నాడు బ్రాహ్మణుడు కోపంగా. అయ్యా, మీరు గొప్ప పండితులా ఉన్నారు. గుర్రానికి మేకకు తేడా తెలియదంటే నేను నమ్మను అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ మాటలతో కొంత అయోమయంలో పడిపోయాడు బ్రాహ్మణుడు. మరి కొంత దూరం వెళ్ళాక ఈసారి మూడో దొంగ ఎదురుపడ్డాడు. పండితులకు నమస్కారం. గాడిదను మీరు తాకటం ఏమిటి? పైగా దాన్ని మీ వెంట తోలుకెళుతున్నారు. ఎందుకో నేను తెలుసుకోవచ్చా అన్నాడు ఆ దొంగ వినయంగా. ఇది గాడిద, భయంగా మేక వైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు బ్రాహ్మణుడు. అవును, ఇందులో సందేహం ఏమిటి అమాయకంగా చెప్పాడు మూడో దొంగ. ఆ మాటలో విపరీతంగా భయపడ్డాడు బ్రాహ్మణుడు. బహుశా ఇది దెయ్యమేమో, ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడుతోంది. బాబోరు, దీన్ని నా వెంట తీసుకుపోయి నా ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటానా అని ఆలోచించిన ఆ బ్రాహ్మణుడు మేకను అక్కడే వదిలి పారిపోయాడు. ఆ బ్రాహ్మణుడి తెలివి తక్కువతనానికి పెద్ద పెట్టున నవ్వుకుంటూ మేకను తీసుకుని వెళ్లిపోయారు 3 దొంగలు. పిల్లలు, మీకు ఈ కమ్మని కథలు నచ్చాయనుకుంటాను. అలా వేరే కథలతో కలుసుకుందాం. మీకు ఈ కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.